అర్థం కాదు. అరే ముక్కులు వేలు పెడతాడు, ముక్కులు వేలు పెడతారా భయ, నాకు అర్థం కాదు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు చిచ్చా మచ్చా వ్లాగ్స్. సో ఈ పేరుని చాలా రోజులు అవుతుంది కదా, మాకు కూడా పలికి చాలా రోజులు అవుతుంది. సో ఈ పేరు ఇక్కడికి ఆగిపోతుందేమో అనిపిస్తుంది. సో నేను కూడా ఛానల్ పేరు చేంజ్ చేసేద్దాం అనుకుంటున్నా. సో చేంజ్ చేసి రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా ప్రాంక్స్ అయితే సెట్ అవుతలేవు. సో చాలా రోజులు అయిపోతుంది దాని జోలికి పోయి కూడా. ఇంకోటి ఏంటంటే ప్రాంక్స్ ఆగిపోయి కూడా దగ్గర దగ్గర 1 year ఏమవుతుంది. సో మంచిగా రీచ్ వచ్చిన తర్వాత అయితే దాన్ని వదిలేసినాం. ఇంకా ఇది ఏంటంటే ఒక ఇద్దరం చేయడం వల్ల ఆయనకు కానీ నాకు కానీ ఇది మెయింటైన్ అయితే చేయలేకపోతాం. ఎందుకంటే ఇద్దరం ఒకటేసారి కలిసి ఒకటే వర్క్లో ఉండలేకపోతున్నాం. సో ఆయన వర్క్ వేరు, నా వర్క్ వేరు. ఇంకోటి ఏంటంటే ఆయన ఉన్నప్పుడు నేను ఉన్నప్పుడు ఆయన ఉంటలే. సో కాబట్టి ఇద్దరము ఒకసారి ఈ వర్క్ చేద్దామని చెప్పేసి దీని మీదనే ఉండాలనుకుంటే ఇంకా బ్యాకప్ మేము చూసుకోలేకపోతున్నాం. సో కాబట్టి ఇది ఎవరైనా ఒక్కరే మెయింటైన్ చేద్దామని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయి ఉండే. సో దీని ఛానల్ పేరు కూడా చేంజ్ చేద్దామని చెప్పి అనుకున్నాం. ఇప్పటికైతే సో ఈరోజు May 1st కాబట్టి అందరికీ హ్యాపీ లేబర్ డే. సో అందరు లేబరే. సో పెద్ద చిన్న అని ఏమి ఉండదు, అందరు లేబరే కాబట్టి పనిచేసే ప్రతి ఒక్కరు లేబరే. ఇక ఈరోజు నుంచి ఫస్ట్ డే 1 అనమాట ఈరోజు నుంచి. సో ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. చాలాసేపు అయింది వీడియో రికార్డ్ చేద్దామని చెప్పేసి అనుకున్నా, కానీ మనం తెలుసుగా సరదాగానే పొద్దుగాల 9 గంటలకు లేస్తాం డ్యూటీ ఉన్నా కూడా. ఈరోజు వచ్చేసి టైం 1 అవుతుంది. ఫస్ట్ తినేసి కొంచెం బయటికి పోవాలి. బయటికి వెళ్ళేసి ఇంకా మిగతా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో టిఫిన్కి అయితే 2 బొండాలు ఉన్నాయన్నమాట. సో మా డాడీ మా మమ్మీకి తెచ్చేదే ప్లేటు, ఏదైనా ఒకటి, ప్లేట్ బొండనో ప్లేట్ పూరియో ప్లేట్ దోశనో ఏదో ఒకటి తెస్తాడు. దాంట్లో మా అమ్మ ఏం చేస్తుంది, వాళ్ళు ఉండేదే 4 బొండలో 4 పూరిలో ఏదో ఉంటాయి. ఆమె 2 తినేసి 2 నాకు పెడుతుంది. ఇంకా మామ్స్ లవ్ ఫర్ అస్, దట్ వాస్ ప్రైసెస్. సో అది మామ్స్ లవ్ అంటే. అది ఏడ దొరకదు, ఎంత ఖర్చు పెట్టినా అట్లాంటి ప్రేమ అయితే దొరకదు. వాళ్ళు తినగా మిగిలింది మనకు 2 అయినా సరే 3 అయినా సరే పెడతారు కంపల్సరీ. సో దట్స్ వాస్ ప్రైస్లెస్. మా చింటి అని మోషన్స్ అయినాయి. ఏమైందిరా? మోషన్స్ అయినాయా? చెకండి ఏడా చేయడా కనిపిస్తుంది రాయ్, చూడు. అయ్యా సిగ్గుపడుతుంది. చెప్పురా, ఏమైందో చెప్పు. నీకు ఏం ప్రాబ్లం వచ్చింది చెప్పు. మోషన్స్ ఎందుకైనాయి చెప్పు. ఏం లేదు భయ్య, అక్కడ కూర్చున్న తర్వాత మా జానగాడు వచ్చి ఆ కరబాయి అటు పండాడు పడేసిండు. ఇక మనకు అగడాక ఏం చేసినా పోయి సీదా లప్పుకుమని అందుకున్నా. ఇక అందుకున్న తర్వాత ఏమైందో ఏమో రాత్రి అంతా ఒకటే పాయగాళ్ళు పెట్టినాయి. నీ అమ్మ ఎరిగినప్పటి నుంచి ముడ్డంతా మండుతుంది. చేసేపు నన్ను నిమ్మలంగా కూర్చొని భయ ఊకే నువ్వు దమ్మియకు. ఏం వీడియోలు తీసినావు భయ ఊకే కుక్కలను వీడియోలు తీసారా భయ, నాకు అర్థం కాదు మీరు. అరే పోబోయ్ అగటు ఏం కావాలి ఊకే చెయ్యి ఏడికెళ్ళి ఇస్తావు. అరే జరుగు కొడతాడు. అరే కొట్ట అరే 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 ఏంది భయ నీది, నాకు అర్థం కాదు. అరే ముక్కులు వేలు పెడతారా భయ, నాకు అర్థం కాదు. ఏం సెకండ్ ఊకే అరే కొడతాడు మళ్ళా. పో ఈ అమ్మ చేయించిన పోనాడు ఊకే కుదరదాం మీకు. చూసిరిగా మా కుక్క ఎట్లా బాధపడుతుందో, దాని బాధలని చెప్పుకుంటా. ఇక అదే పరిస్థితి. మా జానుగాడు ఏదో ఖరాబైన అట్టిపండు చేసినట్ట. ఇక అది తినేసి ఒకటే బాత్రూమ్ పోతుంది. నిన్నటి నుంచి మా వాళ్ళు కడిగి దాన్ని నన్ను వదిలేసి రారా బాబు, లేకపోతే నువ్వన్నా దాన్ని పియ్యంత ఎత్తిపోయిరా అని చెప్పి రోజు తిడుతున్నాను. ఇక అదేమో పోయి ఇంకా మోషన్స్ అయినాయి. అది బాగా ఎరుగుతుంది, వాసన అంటే మామూలు వస్తలేదు. పొద్దుగాల లేచినప్పుడు కూడా నాకు చాలా డేంజర్ వచ్చింది స్మెల్. అది అంతా ఆడ ఖరాబ్ చేస్తుంది. ఇక మా డాడీ ఏమో రోజు దాన్ని తిట్టుడు నన్ను తిట్టుడు. నేను ఏం చేస్తాం, దాన్ని తెచ్చుకున్నప్పుడు సాధారణ తప్పదు. ఇప్పుడు సడన్గా మధ్యలో వదిలేయడం అయితే కుదరదు కాబట్టి దానికి ఫస్ట్ ఇది పోయి మెడికల్ షాప్లో దానికి సపరేట్గా మెడికల్ స్టోర్ ఉంటుంది. సో అడిగి పోయి ఒక మోషన్ స్టాల్ తీసుకొని వచ్చేసి కలిపించేసాలి. 2 days అవుతుంది. సరే అన్నం తింటుంది అంటది. సో దాని గురించి కూడా ఆలోచించాలి మనం తెచ్చినాం కాబట్టి. చూద్దాం. ఇంకా చాలా లడ్డు ఉండే, చాలా బక్క అయిపోయింది అది పాపం. ఇంకా 2 days నుంచి కంటిన్యూగా బాత్రూమ్ పోతుందంటే నేను కూడా లేను, నిన్న మొన్న ఊళ్ళోనే ఉన్నా. సో నేను నిన్ననే వచ్చి డ్యూటీకి పోవాల్సి వస్తుంది కాబట్టి దాన్ని ఇంకా పట్టించుకోలేదు. సో మెడికల్ షాప్ పోయి దానికి ఒక ట్యాబ్లెట్ తీసుకొని వచ్చి వేసేసి దాని పని అయితే చూద్దాం. అట్నే పోదాం. కోసేపు సోకులు పడాలి. అసలు ఎండాకాలంలో బయటికి వెళ్ళాలంటే నాకు భయం అవుతుంది.
ఇదే మెయిన్. అమ్మా ఇంత అందంగా ఉంటా కనీసం బయటికి వెళ్ళాలంటే భయం అవుతుంది. నేను అయ్యా నీ సోకు తగలే ఏం గుర్తున్నావు అయ్యా. మా చిమ్టిగా నీ కుళ్ళు ఎట్లా చూస్తుంది చూడు. అయ్యో ఒకటే వయారం అమ్మ దానికైతే. ఇట్లా ఇక పోనీగా ఏమైనా చేసుకున్నా మన అందం మనది కాదంటామా చెప్పు. చదువుకోవాలా చూస్తే అద్దం కూడా సోకులు పడాలా, చూస్తే మెత్తి చూసుకోవాలా, ఇంతే. ఇక ఎవరేమనుకుంటారు అది ఇది అని మనం పట్టించుకోవద్దు అంతే. మన అందం ఏందో మనకు తెలుసు. చూసినాం ఇట్లా గడ్డం కూడా గిక్కొచ్చు, మనం గిక్కొని అంతే, తగ్గేదే లేదు. ఎవడేమనుకుంటే మనకేంది. సో ఇది వచ్చేసి మన బండి పల్సర్ 200 NS. మీరు ఇంతవరకు ఎప్పుడు చూసుండరు, కనీసం నడిపుండరు. సో ఈరోజు వచ్చేసి దీనికి ఏమైందంటే, ఈ బండి తీసుకొని కూడా నేను 3 months ఏమవుతుంది అంతే. ఈ 3 monthsలో దీనికి ఏం ప్రాబ్లం వచ్చిందంటే, ఇట్లా బండి ఇట్లా తాళం ఆన్ చేసినాక కూడా స్టార్ట్ చేస్తే కూడా స్టార్ట్ అవుతలేదు. సో బ్యాటరీ డౌన్ అయిందని చెప్పేసి అన్నారు. కానీ బ్యాటరీ డౌన్ అయిందో లేదో ఇంతవరకు అయితే కన్ఫర్మ్ లేదు, ఎందుకంటే బండి తీసుకొని 3 months అవుతుంది కాబట్టి. ఇట్లా లోపలైతే 5C100 అని ఏదో మంత్రాలు చదువుతుంది. అది ఇదంతా కాదు, పోయి మంత్రానికి చూపిద్దామని చెప్పేసి నేనైతే స్టార్ట్ అయినా. కానీ బండి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ డక్క కొట్టాలా, దాన్ని డక్క కొట్టే స్టార్ట్ చేయాలా. దీనికి ఎందుకంటే కిక్ రాడ్ ఉండదు కాబట్టి. సో మనం బండి స్టార్ట్ చేసినామంటే ఇట్లా స్టార్ట్ అయిపోతుంది. అట్లా డక్క కొట్టగానే బండి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక ఆగిన కొద్దిసేపు మా ఏరియా వాళ్ళందరినీ డిస్టర్బ్ చేద్దామని చెప్పేసి చిన్న ఎక్సిలేటర్ అయితే ఇచ్చిన. సో పోలే, అదిరిపోలే. రాజు ఏం చేస్తున్నా నాకే తెలియదు. ఇక అట్లా మెల్లగా రోడ్డు మీదకి ఎక్కి మెల్లగా ప్రయత్నిస్తున్నా. ఆ గలీలో కొంటే ఆ గలీలన్నీ మనకు తెలిసినాయి, చిన్నప్పటి నుంచి తిరిగి అలవాటున్న గలీలు. మనం ముందే సింగిల్ హ్యాండ్లో రప్ప వెళ్ళిపోతాం బండ్ల మీద. కానీ ఏదన్నా అట్లా ఎద్దుబ్రో ఇట్లా అడ్డు వచ్చిందంటే మాత్రం కింద పడిపోతాం తాకి. కానీ నేనేం చేసిన అంటే మెల్లగా చూసుకుంటా 30-40లోనే మెయింటైన్ చేసుకుంటూ పోయినా. ఎందుకంటే 30-40లో పోతేనే మనం ఎవరైనా చూస్తారు. 80-90లో పోతే ఎవరు చూస్తారు భయ. 80-90లో చూస్తే ఎప్పుడైనా చూస్తారు ఎప్పుడు మనల్ని. అందుకే చిన్నగా 30-40లో పోయినా. ఇక పోయిన తర్వాత అక్కడ మెల్లగా చిన్న టర్నింగ్ వస్తుంది. ఇక టర్నింగ్ మెల్లగా తీసుకున్నా. ఇంకోటి ఏంటంటే మనకు బ్యాటరీ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే, నార్మల్ అయితే చలికాలంలో వస్తుంది. చలికాలంలో ఎందుకు వస్తుంది అంటే రోజు తడవడం వల్ల, ఇంకోటి వాతావరణం చల్లగా ఉండడం వల్ల బ్యాటరీ అనేది హీట్ కాదు. సో హీట్ కాకపోవడం వల్ల బ్యాటరీ అనేది డౌన్ అయిపోతుంది. కానీ నా బండికి బ్యాటరీ డౌన్ అయిందా, ఏదైనా వైర్ అయినా మనం లూజ్ అయిందా అని చెప్పి చెక్ చేయడానికి అయితే పోయినా. సీదా ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న మెల్లగా అట్లయితే ఇప్పుడు స్టార్ట్ చేసిండు వెనకాల నా డిక్కీ బండి నేను కూర్చునే డిక్కీ దగ్గర సీట్ అయితే మెల్లగా ఇప్పిండు. ఇప్పిన తర్వాత లోపల ఏందనేది తెలిసింది. దీని లోపల బ్యాటరీ ఉంటుంది. మనం కూర్చునే దాని కిందనే బ్యాటరీ ఉంటుంది. ఇక బండి మీద కూర్చొని మనం వదిలే బాంబులకి కథం ఆడ వైరే లూజ్ అయిపోయింది. ఇక నట్టు ఏం చేసిండు భయ, మెల్లగా టైట్ చేసిండు. ఇక పెట్టి టైట్ చేసిండు. ఏమైందా నాకు అట్లా వైర్ ఎట్లా లూజ్ అయిందా నాకు అంత చిన్న, మొన్ననే కానీ 3 నెలలు కూడా కాలే బండి తీసుకొని అప్పుడే వైర్ ఎట్లా లూజ్ అయిందా అని చెప్పేసి అంటే, తమ్ముడు మనిషి అన్నప్పుడు ఏ ప్రాబ్లం అన్న వస్తుంది. మనిషికి తలకైనా వస్తుంది, కాలు గుంస్తే ఏదైనా వస్తుంది. అట్లాంటప్పుడు బండి కూడా అట్లాంటివి అవుతుంటాయి తమ్ముడు అంటే, ఏం చెప్పినావు నాకు అర్థం కాలే అన్న అని చెప్పేసి అన్న. నాకు కూడా అర్థం కాలేదు తమ్ముడు, నీకేం చెప్పాలా అన్నాడు. సరే అన్న ఏదైతే ఏంది బండి అయితే మంచిగా చేసేసి నేను పోతున్నా అని చెప్పేసి అన్న. ఈ బాత్రూమ్ పోయిన గడుగు మళ్ళీ అమ్మ అయ్యా బాత్రూమ్ పోయింది ఎట్లా చూస్తున్నాడు. సో ఇంటికి వచ్చి అయితే ఫ్రెష్ అయిపోయినా. ఎండలు మాత్రం బీభత్సంగా కొడుతున్నాయి. అసలు బయటకు పోయి ఇంట్లోకి రాగానే అసలు చాతనైతే లేదు. మొత్తం ఇట్లా వీర్చేస్తుంది అంతా. చాలా అంటే చాలా టూ మచ్ కొడుతుంది. సో ఇంటికి వచ్చి ఫస్ట్ స్నానం కాగానే కొంచెం సెట్ అయింది. సో ఎండాకాలంలో కూడా స్నానం చేస్తున్నాయి కదా, తప్పలేదు. ఎందుకంటే మనం వర్షాకాలం అసలు స్నానాలు చేయమన్నమాట. వర్షాకాలం కానీ చలికాలం కానీ స్నానాల జోలికి పోం. ఎండాకాలం కూడా యాక్చువల్లీ స్నానాలు రోజు చేయొద్దు. ఎందుకంటే వీక్లో 4 days చేయాలి, 3 days రెస్ట్ చేయాలి. దేనికైనా రెస్ట్ కావాలి మనిషికి. కాబట్టి స్నానంకి కూడా రెస్ట్ చేయాలి. ఎందుకంటే మంచిది కాదు. ఎందుకంటే అన్ని కెమికల్స్ తోటి ఇప్పుడు మన సబ్బులు కానీ షాంపూలు కానీ అన్ని కెమికల్స్ తోటి రెడీ అవుతాయి. కాబట్టి మనం రెగ్యులర్గా చేసినామంటే మనకు కూడా ర్యాషెస్ ప్రాబ్లం కానీ, ఇంకోటి ఏంటంటే దాని ఏమంటారు ర్యాషెస్, ఇంకోటి మనకి దూరలో పెట్టడం, ఇవన్నీ వస్తాయి అనమాట. ఎందుకంటే కెమికల్స్ రెగ్యులర్గా వాడడం వల్ల. సో యాజ్ పర్ సైన్స్ ప్రకారం అయితే ఇదే నాకు తెలిసింది. స్నానాలు చేయకండి. అసలు నేను ఏం చెప్తున్నా, 3 days అయినా స్నానాలు చేయకండి. వీక్లో 4 days చేసుకునే పర్లేదు. ఇక మనం చలికాలం వచ్చినా వర్షాకాలం వచ్చినా అసలు స్నానం అనేది బంద్ చేస్తాం కాబట్టి మనకు ప్రాబ్లం లేదనుకో. ఇక ఈ మధ్య ఎండాకాలం అయితే కంపల్సరీ చేయాల్సి వస్తుంది, తప్పలేదు అసలు. ఇంకా మా వాళ్ళు ఉంటారు ఎండాకాలంలో కూడా స్నానాలు చేయరు. అంతే ఇక వాళ్ళని కొందరిని ఏం చేయలేము లేదు కానీ. సో చూద్దాం. నేను ఫస్ట్ స్నానం ఇలా వేసుకొని వచ్చి కూర్చున్నా.
బయటికి పోవాలి మళ్ళీ